హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్. ఈరోజు మనం క్రిప్టో బిగినర్ కోర్స్లో ఎపిసోడ్ 2 గురించి ఎపిసోడ్ 2లో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. బ్లాక్ చైన్ అంటే ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకునే విషయాలు: బ్లాక్ చైన్ అంటే ఏమిటి, బ్లాక్ చైన్ ఎలా పనిచేస్తుంది, బ్లాక్ అంటే ఏంటి, హ్యాష్ అంటే ఏమిటి, చైన్ అంటే ఏమిటి అనే విషయాల్లో మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటగా బ్లాక్ చైన్ అంటే ఏమిటి? బ్లాక్ చైన్ అంటే ఒక డిజిటల్ లెడ్జర్ అన్నమాట. అంటే మనం లెక్కలు అవి రాసుకుంటాం కదా ఇంట్లోనే, అవన్నీ కూడా ఒక అకౌంట్ మన బుక్లోని మనం అన్నీ కూడా ఎంటర్ చేసుకుంటాం. దాన్నే లెక్కల పుస్తకం లాగా ఇది కూడా డిజిటల్గా మనకి ఒక లెడ్జర్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రపంచంలోని మనకి ప్రపంచంలోని వేలాది కంప్యూటర్లలో ఒకే కాపీ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకే డేటాని వేలాది కంప్యూటర్లోని మనం స్టోర్ చేసుకోవచ్చు. దాన్నే బ్లాక్ చైన్ అని అంటారు. నెక్స్ట్, ట్రెడిషనల్ బ్యాంక్. ఒక బ్యాంకులో మనం పెట్టిన డబ్బులు ఎవరెవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ త్రూనే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. అలాగే బ్లాక్ చైన్ అనేది ఒక ఒక సెంట్రలైజ్డ్ దీని నుండి ఒక డేటాని ఒక వేలాది ఎక్కువ డిఫరెంట్ ప్లేసెస్లో డేటాని స్టోర్ అయి ఉంటుంది. అదే బ్యాంకులో డేటా మొత్తం ఒక బ్యాంకులో మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. మన కస్టమర్ తాలూకా డేటాని ఇక్కడ కస్టమర్ తాలూకా డేటాని డిఫరెంట్ సర్వర్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా సింగిల్ ఓనర్ అంటూ ఎవరు ఉండరు. మన డేటాని ఎప్పుడైనా ఎక్కడైనా సరే మనం చూసుకునే వెసులుబాటు ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, బ్లాక్ చైన్ అంటే ఏమిటి? బ్లాక్ అంటే ఏమిటి? ఒక బ్లాక్ అంటే ట్రాన్సాక్షన్స్, అంటే మనం చేసే ట్రాన్సాక్షన్స్, నెక్స్ట్ టైము, అంతకుముందు మనం చేసిన ట్రాన్సాక్షన్ తాలూకా హ్యాష్, కరెంట్ హ్యాష్, ఇప్పుడు చేసిన ట్రాన్సాక్షన్ తాలూకా హ్యాష్, ఇవన్నీ కలిపి ఒక బ్లాక్ కింద ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, మనం ఎగ్జాంపుల్కి దీనిలో ఎగ్జాంపుల్గా రాము అనే ఒక వ్యక్తి ఒక బిట్కాయిన్ని సీత అనే ఒకరికి పంపిస్తే దాన్ని జరిగిన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే కంప్లీట్ అయిన ట్రాన్సాక్షన్ అంతా కూడా ఒక బ్లాక్లో మనకి స్టోర్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు బయటికి కనిపించదు. మనం హ్యాండ్ టు హ్యాండ్ ఎవరికి ఇవ్వకుండా ఇది ఒక బ్లాక్ చైన్లోనే ట్రాన్సాక్షన్ మొత్తం జరిగిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాష్ అంటే ఏమిటి? హ్యాష్ అంటే యూనిక్ డిజిటల్ ఫింగర్ ప్రింట్. మన ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఒక యూనిక్ ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అదే బ్లాక్లో ఒక అక్షరం మార్చిన హ్యాష్ మొత్తం మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ A7B3C92D4F అని ఉంది కదా, అక్కడ ఏ ఒక్క లెటర్ని మార్చినా మొత్తం హ్యాష్ మొత్తం చేంజ్ అయిపోతుంది. చైన్ అంటే ఏమిటి? చైన్ అంటే ఇక్కడ బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4, #1, #2, #3, #4 అన్నీ కలిపితేనే ఒక బ్లాక్ చైన్ కింద ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, బ్లాక్ చైన్ అనేది ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూద్దాం. UIT కాయిన్ సెన్స్. నెట్వర్క్ ఏమో దాన్ని సెండ్ చేసిన కాయిన్ని రిసీవ్ చేసుకుంటుంది. నెట్వర్క్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ నెట్వర్క్ దాన్ని సెండ్ చేసిన ట్రాన్సాక్షన్ని వెరిఫికేషన్ చేస్తుంది. వెరిఫికేషన్ చేసిన దాన్ని ఒక కొత్త బ్లాక్ని క్రియేట్ చేస్తుంది. ఆ కొత్త బ్లాక్ క్రియేట్ చేసిన దాన్ని బ్లాక్ చైన్లో యాడ్ చేస్తుంది. బ్లాక్ చైన్లో యాడ్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్లాక్ చైన్ ఎందుకు సెక్యూర్, అసలు బ్లాక్ చైన్ అనేది ఎందుకు సెక్యూర్గా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ జరిగిన ట్రాన్సాక్షన్ని బ్లాక్ని ఎవరూ కూడా ఎడిట్ చేయలేరు.
ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవరు కూడా మార్చలేము. ఈ ట్రాన్సాక్షన్ ఎవరు కూడా మార్చలేము. డీసెంట్రలైజ్డ్, ఒక సెంట్రల్గా ఒకరంటూ దీనికి ఎవరు కూడా ఓనర్ అంటూ ఉండరు. ఒకసారి జరిగిన ఒక ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా బ్లాక్ చైన్లోని ఎంతకాలం అయినా సరే అలాగా అక్కడ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాక్ చైన్ తాలూకా ఉపయోగాలు చూద్దాం. బిట్కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీస్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్కి ఈ బ్లాక్ చైన్ యూజ్ అవుతుంది. స్మార్ట్ కాంట్రాక్ట్స్కి బ్లాక్ చైన్ యూజ్ చేస్తారు. గేమింగ్కి కూడా బ్లాక్ చైన్ యూజ్ చేస్తారు. హెల్త్ కేర్లో బ్లాక్ చైన్ యూజ్ చేస్తారు. సప్లై చైన్ అంటే మనకి ఇప్పుడు కొరియర్ సర్వీస్ అవి ఉన్నాయి కదా, కొరియర్ పార్సల్ సర్వీస్, ఇవి వీటికి కూడా మనకి బ్లాక్ చైన్ యూజ్ చేస్తారు. రియల్ ఎస్టేట్లో కూడా బ్లాక్ చైన్ అనేది యూజ్ చేస్తారు. ఓటింగ్ సిస్టమ్స్కి కూడా మన బ్లాక్ చైన్ని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ప్రయోజనాలు ఏమున్నాయి చూద్దాం. ఫాస్ట్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా ఉంటుంది. సెక్యూర్, సురక్షితంగా ఉంటుంది. గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది బ్లాక్ చైన్ అనేది ఉంటుంది. లో కాస్ట్, తక్కువ ఖర్చుతో ఈ మొత్తం అంతా కూడా మనం బ్లాక్ చైన్లోని ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయొచ్చు. దీనిలో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటున్నాయి? ఫీజు, కొన్ని సందర్భాల్లో బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్ జరిగే స్పీడ్ అది ఎక్కువగా తక్కువ ఉండేటప్పుడు దాని తాలూకా ఫీజు అనేది ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువగా కూడా ఉండొచ్చు. ట్రాన్సాక్షన్ ఫీజు అనేది, స్పీడ్ అనేది ఒక్కోసారి నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ని బట్టి తక్కువ ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ సాధారణంగా రివర్స్ చేయలేము. ట్రాన్సాక్షన్స్ని మళ్ళీ ఒకసారి జరిగిన ట్రాన్సాక్షన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొని రాలేము ఫ్రెండ్స్, ఆ ట్రాన్సాక్షన్ని. దీనిలో మెయిన్ ఇక్కడ సారాంశం ఏంటంటే, బ్లాక్ చైన్ అంటే డిజిటల్ లెడ్జర్. బ్లాక్ అంటే ట్రాన్సాక్షన్స్ ప్లస్ డేటా. హ్యాష్ ఈక్వల్ టు యూనిక్ డిజిటల్ ప్రింట్. చైన్ ఈక్వల్ టు బ్లాక్స్ యొక్క పరంపర. ట్రాన్సాక్షన్ ప్రాసెస్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఎపిసోడ్ 2లో టాపిక్ ఇది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎపిసోడ్ 3లో బిట్కాయిన్ యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అవే మైనింగ్ ఎలా జరుగుతుంది, బిట్కాయిన్ ఎందుకు విలువైనది, బిట్కాయిన్ ధర ఎందుకు మారుతుంది, ఇవన్నీ విషయాలు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో, థర్డ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ 2లో మీకు నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని, మీరు కూడా ఎంతో కొంత సబ్జెక్ట్ని నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్లో మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అక్కడ మన వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. అక్కడ మీకు ఏమైనా ఈ క్రిప్టో గురించి మీకు ఏమైనా సందేహాలు గట్రా ఉంటే మనకి కాల్ చేసి మీరు అడిగి తెలుసుకొనవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.